సౌకర్యాలు ప్రతి గ్రామీణ ఒకరికి కలిగిస్తాం. వసూలు వస్తాయి. నోటీసులు ఉన్నాయండి సార్. మా గవర్నమెంట్ జాగ్రత్త చేయగలరు సార్. ఆ టైంలో మా గవర్నమెంట్ వచ్చేసరికి పిల్లలు ఫుట్పాత్ ప్రయత్నం చేసేది. ఈ మధ్యన మహిళలకు ఉచితంగా చేయబడడం డబ్బులు వస్తున్నాయి. కాకపోతే వసూలు పెంచుతాం. వస్తున్నాయమ్మా 2 ట్రిప్పులు పొద్దున్న 2 సాయంత్రం వస్తారమ్మా. మీరు అహ్మదాబాద్ గాంధీ వరకు అంటున్నారు అంతే కదా? గాంధీ వరకు ఓకే ఓకే. ఈ విషయాన్ని మీకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు ఊరు లోపల దాకా వెళ్ళట్లేదు బస్సు అని మొత్తం గ్రామస్తులంతా ముక్కుమ్మడిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ప్రజాభవన్లో కొంచెం చేయించుకుంటే మాట్లాడడం జరిగింది ఈ విషయం. పెద్దలకి, మన తోటి ఉపాధ్యాయులందరికీ, మన సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇక్కడ ఆరంభంలో ఫారెస్ట్ ఏం లేదు. ఉన్న దగ్గర మాత్రం ఫస్ట్ మేము సమ్మర్లో వచ్చేసి ఫస్ట్ ఏఎన్ఆర్లు ఏఆర్లు అంటే అసిస్టెంట్ న్యాచురల్ రీజనరేషన్, ఆర్టిఫిషియల్ రీజనరేషన్, దానికోసం మేము ఫస్ట్ లైనింగ్ అలైన్మెంట్ ఫిట్టింగ్ అన్ని చేసుకొని దగ్గరికి ప్లేస్కి తగ్గట్టు వేసుకొని టోటల్ దానికి తగ్గట్టు కంపోస్ట్ అన్ని సాయిల్ పెట్టుకొని ప్లాంటింగ్ టోటల్ చేస్తాం. అలా కాకుండా మన సమ్మర్లో 45 సైడ్స్ అలైన్మెంట్ తీసుకొని ఉన్న అంటే ఆకు మొత్తం రాసిపోతుంది. ఆ ఆకు మొత్తాన్ని మొత్తం ఒక నడకలాగా వేసేసి ఆ ఫైర్ పడకుండా అంటే ఫారెస్ట్ ఉన్న ఫారెస్ట్ని ఇంకా డిగ్రేడ్ చేయకుండా ఉండడానికి పైప్స్ కూడా వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఉన్న ఫారెస్ట్ ఇంకా పెంచాలి అంటే నర్సరీ అయితే ప్లాంటేషన్స్ కూడా వేసుకుంటాము. నర్సరీ మన ఫారెస్ట్ తగ్గట్టు ఏరియాను చూసుకొని 50,000 నుంచి 1 lakh పే చేస్తాము. మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత 2:1:1 రేషియోతో మనం కంపోస్ట్ తయారు చేసుకొని 2 మన శాండ్ సాయిల్, 1 సాయిల్ అండ్ ఇంకో 1 మన కంపోస్ట్ మొత్తం పాటింగ్ మిక్చర్ చేసి చేసుకొని దాంట్లో సీడ్ గిడ్డింగ్ లేకపోతే ఆల్రెడీ కన్వర్ట్ చేసిన 4-7 ప్లాంట్స్ తీసుకొని మళ్ళీ దాన్ని 9/11లోకి కన్వర్షన్ చేస్తాము. టోటల్ అట్లా ఒక 5 years కన్వర్షన్ చేసిన తర్వాత ఆ ప్లాంటింగ్ మనకి ప్లాంటింగ్ సీజన్ అయిన తర్వాత అంటే మినిమం 8 feet మొక్కను తీసుకెళ్ళి మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాం. ఆ ప్లాంటింగ్ చేసేటప్పుడు కూడా 45 cm హైట్ 45 cm ఎత్తు ఉన్నట్టు ఒక పిట్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మేము సాయిల్ అంటే ప్లాంట్కి ఏమి పురుగు పట్టకుండా ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ మందు దాంతో పాటు కంపోస్ట్ వేసి ప్లాంట్ ఒక అంటే ఏమన్నా మన పిఐపీలు వస్తున్నారు అంటే ముందే దాన్ని ప్లాస్టిక్ వేసి ఒక దూరం నుంచి కట్టి పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని పెట్టినా ఏం కాదు, మనకి ప్లాంట్ పెరిగి డీకంపోస్ట్ అయ్యి ఇంకా ప్లాంట్ ఎదుగుదలకి బాగుంటుంది. ప్లాంట్ పెరిగే డిపార్ట్మెంట్ నుంచి అంతే. థ్యాంక్ యూ. పంపిస్తున్న మీ నుంచి ఏమంటే చెప్పండి లాస్ట్ నోట్ చేసుకొని పేరు పంపిస్తాము. గవర్నమెంట్ చేస్తారు డీటెయిల్స్ పంపిస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం చూసి పంపిస్తున్నారు. మీ నుంచి ఏమంటే చెప్పండి నోట్ చేసుకుంటాం. సైడ్ వాళ్ళు 2 ఇక్కడ అక్కడ 2 ఊరిపోయారు. చిన్న వెహికల్ నా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది. ఏముంటుంది సైడ్ వాళ్ళు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మెడికల్ ట్రాఫిక్ మరిగేడు దగ్గర 2 సైడ్ వాళ్ళు పడిపోయారు.
తూమంత చెట్టు ఇది గవర్నమెంట్ చూస్తాను నేను చూస్తున్నాను అది వెళ్ళి తీసి రోజుల పని విజిట్ చేస్తే ఏం పంపాలో పంపిస్తాను. చాలా పబ్లిక్ అందరికి ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు నేను అక్కడికి వస్తాను. నేషనల్ రోడ్ నుంచి కోమర్ వరకు కంప్లీట్ కాలేదు. ప్రతి ఒక్కరంతా జస్ట్ అందరికీ నమస్కారం. నా పేరు సమత. నేను ఐటీఐ సూపర్వైజర్. మన ఆర్మూర్ మండలంలో మొత్తం మన అంగన్వాడీ సెక్టార్లు మొత్తం అని 4 సెక్టార్లు ఉన్నాయండి. అందులో ఒకటి దేగాంలో 22 సెంటర్లు ఉంటాయండి. అక్కడే వివిధ సెక్టార్లు 26 సెంటర్లు ఉంటాయి. మామిడిపల్లి సెక్టార్లో ఓన్లీ అక్కాపూర్ విలేజ్ వస్తుందండి. అందులో 6 సెంటర్లు ఉంటాయి. అట్లాగే ఆరూరు సెక్టార్లో ఓన్లీ గోవిందపేట వస్తుందండి. అందులో 4 అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. మొత్తం మన దగ్గర 58 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయండి. మన దగ్గర 58 అంగన్వాడీ కేంద్రాలకు 4 వేకెంట్లు ఉన్నాయండి. మొత్తం 54 అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. అట్లే 6 ఆయాలు వేకెంట్లు ఉన్నాయి. అందులో మొత్తం 52 ఆయాలు పనిచేస్తున్నారు. 52 టీచర్లు. మన ఆర్మూర్ మండలంలో మొత్తం మన దగ్గర ఉన్న గర్భిణీ స్త్రీల సంఖ్య 426 అండి. అట్లాగే భారతదేశంలో 478. మనం 7 to 3 పిల్లలకు టీహెచ్ఆర్ ఇస్తామండి. అందులో మొత్తం మనం 1772 మంది పిల్లలకు ఇంటికి టీహెచ్ఆర్ ఇస్తాం. అట్లనే మన అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ యాక్టివిటీ జరిపించే పిల్లలు 1152 మందికి మన ప్రీ స్కూల్ యాక్టివిటీ జరిపిస్తాం. మొత్తం అంగన్వాడీ ఓన్ బిల్డింగ్స్ అండి. మన మొత్తం 58 అంగన్వాడీ కేంద్రాలు సరిపడా సొంత భవనాలు 15, అద్దె భవనాలు 34, అట్లాగే అద్దెకి 2 భవనాలకు 9 ఉన్నాయండి. మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి ఇంటిని సందర్శించి పూర్వ ప్రాథమిక విద్య ప్లస్ ఆటపాటల ద్వారా పిల్లలకు విద్యను అందిస్తామండి. ఏజెన్స్ ద్వారా టీకాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క గర్భిణికి కానీ బాలికలకు కానీ మనం హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తారు గర్భిణికి. అట్లాగే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రతి నెల బరువు తీస్తాం. ప్రతి నెల బరువు తీసి 3 రకాల బరువు తీస్తామండి. ఆ బరువులను బట్టి వయసుకు తగ్గ బరువు, ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు, దీని ప్రకారం తీసి అందులో శామ్, ప్యామ్, HW 3 రకాల పిల్లల్ని తీస్తామండి. శామ్ అనే పిల్లలు ఉంటే సివియర్లీ యాక్టివ్ మాల్న్యూట్రిషన్ అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే పిఎస్సికి పంపించి పిఎస్సి ద్వారా చెకప్ చేపిస్తామండి. ఒకవేళ వాళ్ళు ఆకలి పరీక్ష నిర్వహిస్తాం. ఆకలి పరీక్షలో నెగ్గకపోతే పిఎస్సికి రెఫర్ చేస్తాం. పిఎస్సి ద్వారా వాళ్ళని మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఎన్ఆర్సీకి పంపిస్తామండి. పంపిస్తే అక్కడ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ బరువును బట్టి ఖచ్చితంగా ఒక 1 week 10 days అట్లా ఉంచుకొని వాళ్ళ రికవరీ అయిన తర్వాత మళ్ళీ పంపిస్తారండి. ఖచ్చితంగా బరువు పెరగడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మనం 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి మన దగ్గర బాలామృతం ఇస్తామండి. బాలామృతం ప్లస్ ఇంటికి 16 గుడ్లు టేక్ హోమ్ రేషన్గా ఇస్తాం. అట్లనే ప్రతి గర్భిణికి ఒక్కొక్కటి సంపూర్ణ భోజనం అండ్ 200 ml మిల్క్ ప్రతి రోజు నెలకు 30 గుడ్లు ఇస్తామండి వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే సండే ఒకవేళ వాళ్ళకి సండే మనకు హాలిడే ఉంటుంది కాబట్టి సండేకి సంబంధించి బుధవారం రోజు డబల్ ఇస్తాం. ప్రతి ఒక్క ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఆటపాటలతో విద్య మన దగ్గర కూడా ప్రీ స్కూల్ యాక్టివిటీ బుక్స్ ఉన్నాయండి. బుక్స్ ప్రకారం ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం ప్రీ స్కూల్ నిర్వహించడం జరుగుతుంది. నేటి సర్వసాధారణ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ నర్సయ్య గారికి మరియు మన సమావేశం చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైన గారి జడ్జి గారికి మరియు జడ్పీ చైర్మన్ గారికి మరియు జడ్పీటీసీ గారికి మరియు మండల స్థాయి అధికారులకు, గౌరవ ఎంపీటీసీ, గౌరవ సర్పంచులకు మరియు పత్రికా మీడియా మిత్రులకు మరియు మండల స్థాయి అధికారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఐకేపీ తరఫున చేసిన కార్యక్రమాలు ఇక్కడ మన మండలంలో వచ్చేసరికి స్వయం సహాయక సంఘాలు 1079 సంఘాలు ఉన్నాయి. 11,965 మంది మహిళలు ఈ సంఘంలో చేర్పించడం జరిగింది. బ్యాంకింగ్ టార్గెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 887 సంఘాలకు 44,62 లక్ష్యం టార్గెట్గా ఉంటే ఈ రోజు నాటికి 975 సంఘాలకు 54,88 లక్షలు ఇప్పించడం జరిగింది. దాదాపుగా మనం 2 నెలల ముందే ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ రీచ్ కావడం జరిగింది సార్. వడ్డీ రేట్ వచ్చేసరికి 957 సంఘాలకు
4,48,00,000 గత జూన్ నెలలో మహిళా సంఘాలకు జమ కావడం జరిగింది. అలాగే న్యూ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన మహిళా సంఘాలకు లోన్ ద్వారా చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయడానికి 238 మంది సభ్యులను మనకు టార్గెట్ ఉంటే 228 సభ్యులను గుర్తించడం జరిగింది. అవి గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది సార్. అలాగే పిఎంఎఫ్ఎంకి సంబంధించి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్ ఇది. పిఎంఎఫ్ఎం కింద 30% సబ్సిడీ తోటి రుణాలు అందించడానికి అవకాశం ఉంది. దీంట్లో మన టార్గెట్ వచ్చేసరికి 21 మందికి టార్గెట్ ఉంటే ఈ రోజు నాటికి 19 మందిని గుర్తించడం జరిగింది సార్. దాంట్లో 12 మందికి గ్రౌండింగ్ కూడా చేయించడం జరిగింది సార్. అలాగే శ్రీనిధిలో వచ్చేసరికి ఈ సంవత్సరం టార్గెట్ 10,27,00,000 ఇవ్వడం జరిగింది. దీంతో 7,12,00,000 ఈ రోజు నాటికి గ్రౌండింగ్ చేయించడం జరిగింది. అలాగే మన గ్రామ సంఘాలు ట్రైనింగ్ చూసుకుంటే 34 గ్రామ సంఘాలలో 29 ఏ గ్రేడ్ గ్రామ సంఘాలు ఉన్నాయి, 5 బి గ్రేడ్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్జి స్వయం సహాయక సంఘాలు ఏ గ్రేడ్లో 945 సంఘాలు ఉన్నాయి, బి గ్రేడ్లో 52 సంఘాలు ఉన్నాయి సార్. సి గ్రేడ్ వచ్చేసరికి 43 సంఘాలు, డి గ్రేడ్ వచ్చేసరికి 39 సంఘాలు ఉన్నాయి. ఆర్మూర్ మండలంలో 27 మధ్య సహకార సంఘాలు ఉన్నాయి సార్. దీంట్లో 14,500 సభ్యులు ఉన్నాయి సార్. ఇందులో 20 మధ్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి సార్. దీంట్లో 1137 మంది సభ్యులు ఉన్నారు సార్. దీంట్లో 7 మహిళా మధ్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి సార్. ఇందులో 2,700 మంది ఉన్నారు సార్. 2023 సంవత్సరం ముందు చేపట్టలేదు. ఆర్మూర్ మండలంలో 57 సంఘాలు ఉన్నాయి సార్. దీంట్లో 27,93,000 శ్రమించారు సార్. 100% సబ్సిడీ కింద. నేటి సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిషత్ గారికి, గౌరవనీయులు ఆర్మూర్ శాసనసభ్యులు బడి రాజేష్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఎంఆర్ఓ గారికి, ఆర్మూర్ అండ్ ఆలు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీలకు, గౌరవ సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు, కోఆప్షన్ మెంబర్ గారికి, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఆర్థిక సంవత్సరము 2024-25కు సంబంధించి మనము కేంద్ర ప్రభుత్వం నిధులు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు, తర్వాత గ్రామ పంచాయతీ ట్యాక్స్ రూపేణా వసూలు చేసే నిధులు, ఈ 3 ఫండ్స్ని కలుపుకొని జీపీడీపీ అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని మనము గ్రామ పంచాయతీలో గ్రామ సభలు 27వ తారీఖు లోపల నిర్వహించి అక్కడ గ్రామ పంచాయతీల తీర్మానం ద్వారా మండలానికి అవన్నీ కూడా అందజేయడం జరిగింది. 30వ తారీఖు మనం ఇక్కడ పీపీటీపీ అంటే బ్లాక్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు, స్థానిక సంస్థలకు వాళ్ళ సొంతంగా పన్ను రూపేణ వసూలు చేసే నిధులు, ఈ 3 కలుపుకొని 2024-25 సంవత్సరానికి ప్లాన్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంటి ప్లాన్ మనము ఆన్లైన్లో మనము ఫీడ్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారమే 2024-25కు సంబంధించి మనము అట్టి పనులను అక్కడ పూర్తి చేసి వాటికి పేమెంట్ ఇవ్వడం, ఆన్లైన్ పేమెంట్ ఇవ్వడం అనేది మనం ఇది రీసెంట్గా 23-24లో కూడా చేసాము. 24-25లో కూడా అది కంటిన్యూ అవుతుంది. మన బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కు సంబంధించి మన మండల పరిషత్తు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ అని గ్రాంట్ ఉంటుంది. 38 లక్షలు అనేది మనకు 24-25 ఆర్థిక సంవత్సరానికి అలాట్మెంట్ చేయడం జరిగింది. మనకు గౌరవ ఎంపీపీ గారు, గౌరవ వైస్ ఎంపీపీ గారితో కలుపుకొని ఎంపీటీసీలు 16 మంది, తర్వాత ఒక కోఆప్షన్ మెంబర్ గారు ఉన్నారు. కాబట్టి గౌరవ ఎంపీపీ గారు సూచన మేరకు అందరి దగ్గర సీసీ రోడ్స్ అండ్ సైడ్ లైన్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదైనా బోర్వెల్స్, ఈ 3కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు ఇస్తే దానిని ఈ సర్వేశ్వర సమావేశం నందు తీర్మానం చేసి ఆ ప్లాన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చే నెల 7వ తారీఖు లోపు మనకు ఈ ప్లాన్ అప్లోడ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంది. కాబట్టి ఎంపీపీ గారి ద్వారా గౌరవ ఎంపీటీసీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి 1-2 డేస్లో ఆ ప్రపోజల్ మీరు ఇచ్చేస్తే ఈరోజు తీర్మానం చేసుకున్నాము, అటు ప్లాన్ మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఇక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కు సంబంధించి వివిధ గ్రామ పంచాయతీ నుంచి గ్రామ సభ ద్వారా ఆమోదం పొందికి వచ్చినటువంటి తీర్మానాలన్నింటినీ ఈరోజు సభలో మనం అది అప్రూవ్ చేసి ఈ 2 ప్లాన్స్ని జిల్లా పరిషత్కు పంపడం జరుగుతుంది. అక్కడ ప్లాన్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ 2 lakhs ప్రపోజల్ పెట్టుకోండి, స్టేట్ ఫండ్స్ నుంచి 2 lakhs ప్రపోజల్ ఇవ్వండి. గౌరవ ఎంపీ గారు అర్థం చేసి ఇస్తే దాని తీర్మానం ఉత్పత్తి చేసి ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. 16 అంశాలు చర్చించుకున్నాం. సుదీర్ఘంగానే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వివరణలు సవివరంగా ఇస్తూ సమాధానాలు ఇచ్చినటువంటి అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ప్రత్యేకంగా మన సర్వసభ్య సమావేశానికి గౌరవనీయులు పెద్దలు ప్రజా ఉద్యమ నాయకుడు, ప్రజల్లో పుట్టినటువంటి నాయకుడు దాదాన గారి వింటాలో జడ్పీ చైర్మన్ గారు కూడా మన సమావేశానికి వచ్చారు. అట్లాగే గౌరవనీయులు పెద్దలు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి గారు కూడా మన సమావేశానికి వచ్చినారు. కాబట్టి వీరిద్దరికీ ఆర్మూర్ మండల పరిషత్ తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించినందుకు గాను వారిని కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు అయిపోగానే పెట్టుకున్నాం. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి గారిని కోరుతూ ఆహ్వానిస్తున్నారు. సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వేదిక సోదరుడు గారికి మిగతా ఎంపీపీ ప్రతినిధులు ఆఫీసర్స్ అందరికీ ముందు కూర్చున్న సర్పంచులు ఎంపీటీసీలు మిగతా విలేకరులు నాయకులు ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం సర్పంచులు ఇంకా 2 రోజుల్లో పదవి కాలం కూర్చుంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు లేక 15 నుంచి నేను మీకు ఎందుకు చెప్పడానికి వచ్చానంటే ఇంతకుముందున్న పరిస్థితులు ఇక ముందున్నాయి. గ్రామాలలో వైషమ్యాలు పెంచుకున్నారు, పొగలు పెంచుకున్నారు, ప్రతికారాలు పెంచుకున్నారు, పార్టీల మీద గొడవలు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అన్నా నేను మీ సోదరులు చెప్తున్నా, శాసనసభ్యులు చెప్తలేను, జరిగింది జరిగిపోయింది. నాయకుల గురించి మీరు గొడవలు పెట్టుకోకండి, పార్టీల గురించి మీరు బంధుత్వాలు పాడి చేసుకోకండి. మామని మామ అనుకోండి, బాబాని బాబా అనుకోండి, అన్న అనుకోండి. ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ. గ్రామాలలో పచ్చని గ్రామాలలో పగలు పోశారు, విషం పోశారు. నేను వచ్చినప్పుడు కళ్ళు చూస్తే భయం, చేతులు కదులుతే భయం. నేను ఎందుకు చెప్పానంటే ప్రత్యేకంగా దీని గురించి వచ్చాను. మీరు ఇప్పుడు సర్పంచులు మళ్ళీ కలిసి గ్రామ వ్యవస్థలో మీ రాజకీయ నేపథ్యం వల్ల మళ్ళీ ప్రజలలో తిరిగి మమేకం కావడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నిలబడి ప్రజాక్షేత్రం కానీ ప్రజాప్రతినిధులు పై నాయకులను బట్టి మీరు కింది నాయకులను హింసించకండి. మేము ఉంటాం 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ మాజీ శాసనసభలో అవుతాం. కానీ మీ పల్లెటూరులో ఆలు కావచ్చు, మచ్చర్లు కావచ్చు, చేపలు కావచ్చు,
మీ మామాల మధ్యన గొడవలు పెట్టుకుంటున్నారు, అన్నదమ్ముల మధ్యన గొడవలు పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను చిన్నప్పుడు చూసిన ఆర్మూరు వేరు, ఇప్పుడున్న ఆర్మూరు వేరు. ఇక ముందు రాజకీయాలు ఏం లేవు. 87 పల్లెలు ఒకటే ఒకటి అభివృద్ధి వినాదం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంతా ఒకటే అభివృద్ధిలో, అభివృద్ధిలో మాత్రమే. రాజకీయాలు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాజకీయ సంగ్రామం ఎట్లా యుద్ధం ఉందో ఆ యుద్ధానికి భీకర యుద్ధాలు చేసుకుందాం ప్రజాస్వామ్య యుద్ధాలు. కానీ అధికారులను కూడా అవహేళన చేయకండి. అన్ని వ్యవస్థలను గౌరవించండి. అధికారులను చులకనగా మాట్లాడు, కులంతో మాట్లాడు, రకరకాల కామెంట్ చేయడం వల్ల వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతింటది. వాళ్లకు సరైన సహకారాలు అందించుకుందాం. అందరం ఆర్మూరు ఎక్కడైతే అభివృద్ధి కొట్టుబడదు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. రెండోది సర్పంచ్గా దిగిపోయిన నాకు ఈ సలహాలు కావాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు గ్రామ స్థాయి క్షేత్రాల్లో పనిచేశారు. కొన్ని సమస్యలు మీరు అనుభవించారు. ఏం చేయాలనుకుని చేయలేకపోయారు. ఏ అడ్డంలో వల్ల ఆగిపోయింది ఆ పనులు. కులం వలన, బలం వలన, రాజకీయ వ్యవస్థ వలన, అధికార వ్యవస్థ వలన అవన్నీ నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత మటుకు మీరు మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, కానీ ప్రజాప్రతినిధులు ఒకప్పుడు అంటే ప్రజలతో మమేకమై ప్రజా వ్యవస్థలో మీ సమయాన్ని వెచ్చించారు. ముఖ్యంగా అధికారులు కూడా నేను చెప్పదలుచున్నా సార్, ఇంతకుముందు గతం కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఎవరైనా ప్రజలు ఇక్కడ నుంచి అర్హులకే పథకాలు రావాలి. 5 సంవత్సరాల వరకు నాకు లైసెన్స్ ఉంది, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు దయచేసి ఎటువంటి అనర్హులకు స్కీములు అందకూడదు. ఇది నేను ప్రత్యేకంగా వీళ్ళందరూ ఎప్పుడైనా కామెంట్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ప్రతి పల్లెలో వెళ్తారు, చెప్తారు. ఎమ్మెల్యే గారి అభిమతం ఇది. మిమ్మల్ని తప్పు చేయమని కానీ అడిగిన ఎమ్మెల్యే గారికి ముందే మాట్లాడారు కదా, ఆయన ఉద్దేశం ఏంటి? ఇల్లు లేని వారికి పిలిస్తే మాత్రం క్లియర్ అవుతున్నా గంట బాగబడి నేను కూడా ఉంటాను. పెన్షన్ పోలీసులకు ఇచ్చినట్టు మాత్రం అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకుంటాను. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులకు గురికాకండి. నేను మీకున్నాను, మీకు అండగా ఉన్నాను. 30 కోట్ల ఉన్న వారికి పెన్షన్ ఇస్తే 3 లక్షల వారికి ఇప్పిస్తారు. మన 3,26,000 అప్లికేషన్లు వచ్చినాయి. 2,20,000 ఇల్లు లేవని వచ్చినాయి. 2 ఇల్లు ఉన్నవాడికి 3 ఇల్లు ఇచ్చుకోవడం ఎప్పుడు లేనట్టు ఎప్పుడు చెప్తారు. కోటీశ్వర్లకి పెన్షన్ ఇచ్చుకోవడం పేదోడికి పెన్షన్ లేదు. కాబట్టి అధికారులు దయచేసి 35 సంవత్సరాలు ఉండవలసిన వాళ్ళు మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు అరుండాలి బరుండాలి నోటికి వచ్చింది మాట్లాడతాం. ఇవన్నీ దయచేసి ఈ 5 సంవత్సరాలు దృష్టి పెట్టుకోండి. పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగింది మొత్తం అందరికీ తెలుసు, బహిరంగ తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో లేదు. నేను మీ అందరికీ శాసనసభ్యుడిగా మీరు దాన్ని గౌరవించి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు రావాలి. ఇక ముందు మాత్రం గ్రామాలలో దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ తీసుకోండి, కాంగ్రెస్ నిలబెట్టండి, ఆ రోజు చెప్పని ఇలా చెప్తున్నారు. ఇష్టమైన నిలబెట్టుకోండి, ఇష్టమైన. కానీ ఇంతకుముందు అక్రమ కేసులు ఆడుకునే స్టేటస్ పెట్టారు ఉండకూడదు. ఇది భారత రాజ్యాంగం. ఎవడ కోసం ఎవరి పాలసీ ఇక్కడ? భారత రాజ్యాంగమే అన్నిటికన్నా గొప్పదే. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీరు ఇంకా గ్రామీణ స్థాయిలో మీరందరికీ అదృష్టవంతులు. ఒక 8 సంవత్సరాలు వృద్ధురాలకు పెన్షన్ ఇవ్వాలంటే మీ చేతులు తెలుస్తారు. ఒక పేదవారికి ఇల్లు కట్టాలంటే మీ చేతులు తెలుస్తారు. మేము సిగ్నేచర్ పెట్టవచ్చు, మేము మంత్రులు, ముఖ్యమంత్రులు. కానీ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ స్పందన చూసి బాధ్యతలు చేసేవాళ్ళు మీరు. ఇప్పుడు దయచేసి ఇక ముందు ఈ కుల రాజకీయాలు, ఈ కుల పిచ్చి కూడా తగ్గించుకుంటారు. రోజు రోజుగా కుల పిచ్చి పెరుగుతున్నది, తగ్గాలి. ఇది దేశ ఐక్యతకే వినాశం. ప్రపంచ దేశాలలో ఒకవైపు ఐక్యబద్ధంగా ముందుంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ కులాల పిచ్చి ఇవన్నీ తగ్గించండి. ఐక్యబద్ధతో గ్రామాలలో ముందుకెళ్ళండి. అన్ని రకాలుగా ఈ 5 సంవత్సరాలు మీకు నేనుంటాను. ఓడినా సరే మీరు ఇప్పుడు 15 నా దగ్గర రండి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంటాడు. మీకు ఏ పని తీసుకెళ్ళండి.
కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇప్పుడు నల్లగా పెట్టాలని ఎట్లా కూర్చున్నాం అన్నదమ్ములాగా. ఇంతకుముందు వ్యవస్థ లేదు, ఉందా? లేదు. అందుకోసం ఆ మార్పు మేము ప్రత్యక్షం ఇద్దరం కలిసి వచ్చినాం. ఎందుకంటే మీరు ఎందుకు వచ్చినామంటే మీకు ఆదర్శంగా ఉండాలి. పార్టీలు లేవు అయిపోయింది. ఎలక్షన్ మళ్ళీ కొట్టుకున్నాం. ఏమేమి మీకైతే శక్తి ఉంటుందో ఇప్పుడు మన ఆంధ్రనగర్ వాళ్ళు వచ్చారు. ఇన్వెస్టింగ్ మండలం వెళ్తే కొద్ది ఇబ్బందులు అవుతారు. 90% కాంగ్రెస్కి వేశారు. తప్పేముందని నేను వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యే గారు మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన పార్టీ, మీరు కోరుకున్న పార్టీకి మీరు పనిచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 సంవత్సరాల వరకు నేను గెలిచాను కాబట్టి నన్ను మళ్ళీ తీసుకోండి. 5 సంవత్సరాల వరకు మళ్ళీ మీకు నచ్చిన పార్టీకి వెళ్ళండి, నన్ను ఓడగొట్టండి. నన్ను ఓడగొట్టండి, తప్పేముంది. మీరు ఓడగొట్టడం ఏంటంటే గెలవడానికి ప్రయత్నించారు. గెలుపుకోవడం ప్రజలు దేవుడు నిర్ణయిస్తారు. అంతే కాదు. కానీ ఒకరికి భయపడి సర్పంచులు ఇదందరూ సర్పంచులు, ఎంపీటీసీలు ఒకరికొకరు రకమైన భయంకర వాతావరణం నేర్చినప్పుడు నాకు అందువల్ల మీరు ఈ బాధ పంచుకోవడానికి 87 పల్లెల పైన చూశాను. కోటేశ్వరుడు పైన చూశాను, బిచ్చగారి పైన చూశాను. ఇక కోటేశ్వరుడు భయపడితే బిచ్చగారి శిక్ష ఉండాలి, బిచ్చగారు భయపడితే కోటేశ్వరుడు శిక్ష ఉండాలి. 6 కూడా ప్రత్యేకంగా చూశాను. ఆడో బిచ్చగాడికి పడితే 6 అంతస్తుల వేడు కూడా భయపడుతున్నాడు. అందుకోసమే నేను అంచనా రాజకీయాలకు ఈ భయం లేని బానిసత్వం లేని ఆరుని తయారు చేసుకోవడానికి, నేను ఈ గడ్డలు పుట్టినందుకు ఈ గడ్డలను తీసుకోవడానికి నాకు వ్యక్తులు ఏమి ఇబ్బంది నచ్చయ్య కావచ్చు, అందరూ వ్యక్తులు మేము సరిగ్గా ఉండాలి. ఒక 5 స్థాయిలో నాయకులు మా గుణం మంచిగా ఉండాలి, మా ప్రవర్తన మంచిగా ఉండాలి. మా ప్రవర్తన మంచిగా ఉంటే సర్పంచులు మంచుకుంటారు, మన ప్రజలు మంచుకుంటారు. మేము కానీ ఒట్టుమండి మీరు తెప్పమండి అంటే కేసు పెట్టమండి SC/ST. ఇదే కదా రోజు. ఇది 5 ఏళ్ళ పునరావృతం కాదు. పార్టీల ఖచ్చితంగా అందరం కలిసి ఉన్నాం, ఒకటిసారి తీసుకున్నాం. ఇట్లాంటి పెద్దలు రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది, వాళ్ళ సలహాలు తీసుకుందాం. మీ అందరి తోడ్పాటుతో, అందరి సహకారంతో ఈ ఆర్డర్ని తెలంగాణ మోడల్ తెలంగాణ ఇస్తాం. మోడల్ ఆర్డర్ కలుపుకునే చూడండి. ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. టెంపరేచర్ ఎక్స్ప్లెయిన్ అయింది, వాయిస్ ఎక్స్ప్లెయిన్ అయింది, స్టేడియం పెట్టినట్టుంది, రాజధాని శ్మశానం పెట్టయింది, బతుకులపట్ల శ్మశానం పెట్టబడినట్టు వెళ్ళి చూడండి. ఒక్క బాత్రూమ్ 2 స్కూల్లో 15 బాత్రూమ్ పెట్టండి. తినడానికి చెయ్యాలని మనుషులు ఎవరు డబ్బులు ఎలక్షన్ పెడితే లక్షలు ఖర్చు పెడుతూ మీరు కూడా పెట్టారా కొద్దిగా తగ్గించాలి. కొద్దిగా ఈ రాజకీయం ఎంతగానో ఆలోచిస్తున్నాము. దాంట్లో ఒక 50% పేదవాళ్ళ వైపు మనం ఏది మరి నన్ను పెంచుకోకపోతే 8 రోజులు స్నానం చేయలేదు అమ్మాయి పాపం కదా, మన బిడ్డలు లేదా ఎంత మంది బిడ్డలు సర్పంచ్ తెలుపు, ఎంపీ తెలుపు, ఎంఆర్ఓ తెలుపు. నేను ఇదే మాట్లాడుతున్నాను. మా ఇంట్లో చరిత్రలో మాట్లాడి ఇదే బయట కూడా ఏం తప్ప లేదా? అధికారులు లక్షలు తీసుకుంటారు, ప్రజాప్రతినిధులు రకరకాల డబ్బు సంబంధించి ఎందుకు స్నానం నీళ్ళు అదే నీళ్ళు వస్తే పెరిగేదా ఇంకా కలకత్తాలు తీసుకుంటున్నాను. నేను ఒక్కనే కాదు కదా, నాకు సహకారం అందించండి అందరూ. నేను ఒక్కరిని రాబోయే ఎలక్షన్లో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, స్థానిక ప్రజలు అందరూ దయచేసి ఒక ఆశయం గురించి, పేద ప్రజల అభివృద్ధి గురించి అందరం ఒకటవుదాం, అందరం తింటాం. పేదోడికి ఇప్పుడు భారత రాజ్యాంగం అమలవుతుంది, మా గురించి పట్టించుకునే సమాజం ఉంది. మీరే కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎన్ని చేసినా మా గురించి పట్టించుకుంటారని ఒక అభిప్రాయం పేద ప్రజలు. అదే నా కోరిక. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఆర్గూర్ మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీ భాస్కర్ నర్సయ్య గారికి, అట్లాగే నాతో పాటు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే ఐడి రాజేష్ రెడ్డి గారికి, మా గౌరవనీయులు మా జడ్పీటీసీ సోదరులు సంతోష్ గారికి, మన ఎన్డీఓ గారికి, ఆర్మూర్ అండ్ ఆలు ఎంఆర్ఓస్కి, గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ విభిన్న శాఖలకు చెందిన అధికారులకి, వారి సిబ్బందికి, ప్రెసిడెంట్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ జనరల్ బాడీ పెట్టుకున్నది స్పెషల్గా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ అలొకేషన్ బడ్జెట్ మనం అప్రూవ్ చేసుకొని ఆమోదించి రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్రం నుంచి మనకు పర్మిషన్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ప్రపోజల్ పెట్టాలి. గ్రామ పంచాయతీలకేమో 80%, మండలాలకు 10%, జడిపికి 5%. కాబట్టి ఈ విధంగా మన గ్రామాల్లో ఏదైతే ఉందో నామ్స్ ప్రకారం డ్రైనేజెస్ కానీ సీసీ రోడ్స్ కానీ డైమెన్షన్ లేదా అటువంటి డెవలప్మెంట్ వర్క్స్ మరి ప్రతిపాదించి మీరందరూ ఇప్పుడే చెప్పారు. మరి ఎండిఓ ఎంపీపీ గారు మన మండలానికి 35 లక్షలు వచ్చినట్టు దానికి ప్రపోజల్ పంపించండి. స్టేట్ గవర్నమెంట్ మన జడ్పీకి పంపించి జడ్పీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ పంపిద్దాం. మీరు దీన్ని అందరూ ఆమోదించినట్టయితే ఒక్కసారి ఆమోదించినట్టు చెప్పట్లు. అట్లాగే 5 సంవత్సరాలు మరి సర్పంచులుగా వారి గ్రామాల్లో ఈ 5 సంవత్సరాలు చాలా అభివృద్ధి పాటుపడ్డ సర్పంచులందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి మన అధినాయకత్వం మనోళ్ళు కూడా కోరిరు. ఇది ప్రజాపాలనలో ప్రజలే మరి కంటిన్యూ చేయాలని మరి గవర్నమెంట్ వచ్చేసి పర్సన్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్స్ చేసిండ్రు. ఎల్లూరు నుంచే స్పెషల్ ఆఫీసర్స్ ప్రారంభిస్తారు గ్రామ పంచాయతీలో. కాబట్టి నేను సర్పంచులను కోరేది ఏంటంటే మీ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల వద్ద పాలన కానీ, పల్లె ప్రగతి కానీ, ప్రజాపాలన కానీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, వీటి అన్నిటి ముఖ్య ఉద్దేశం ఒకటే, మనం అందరం పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే వికసిత్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్దేమో, ప్రజాపాలన స్టేట్ గవర్నమెంట్దేమో, పల్లె ప్రగతి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటా మనం అందరం అధికారులు ఉన్నాం. ఖచ్చితంగా అన్నింటిలో పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే నేను ఒక జడ్పీ చైర్మన్గా మరి ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో ఎక్కడ పోయినా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందే. ఎందుకంటే ఇక్కడ మనము ప్రజలతో అధికారులతో మమేకమవుతా ఉన్నాం. ప్రజలు మనోలే, అధికారం మనోలే. కాబట్టి మీరు కూడా ప్రతి మీటింగ్లో పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తూ మరి పల్లె ప్రగతి ద్వారా చెప్పే అవసరం లేదు. పల్లెలలో ఈరోజు సర్గం లాగా తయారైంది. డ్రైనేజెస్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ అన్నీ చేసారు. ఈ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ కలిసి. నేను కోరేది ఏంటంటే మళ్ళీ ఇప్పుడున్న చట్టం ప్రకారం రిజర్వేషన్స్ సేమ్ గత ప్రభుత్వం చేసింది. కాబట్టి దయచేసి సర్పంచ్లు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో మళ్ళీ మీరు వచ్చేసి కొందరు యునానిమస్ కావాలి, కొందరు గెలిచిన మరి మీరు మళ్ళీ వచ్చి ప్రజలకు సబ్మిట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సమావేశం మరి ఫస్ట్ చెప్పారు. ఫస్ట్ సమావేశం ఫస్ట్ అండ్ లాస్ట్ గా ఇంకో సమావేశం జనరల్ పడి ఖచ్చితంగా నేను వస్తాను. ఎందుకంటే మన ప్రజలే ఉన్న అధికారులు కాబట్టి ఏ పని ఉన్నా మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా, మీ ఎంపీకి చేసినా, మా జడ్పీటీసీ చేసినా, నాకు చేసినా డైరెక్ట్ లిఫ్ట్ చేస్తా. ఏ శాఖ పని ఉన్నా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ 14 ఏళ్ళు ఉద్యమం చేసి స్థాయికి వచ్చినాం. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది. కరోనా టైంలో కూడా మనకు అప్పుడున్న మంత్రి గారు కానీ, అప్పుడున్న కలెక్టర్ కానీ మీరు తిరగద్దండి జడ్పీ చైర్మన్ గారు, మీరు పెద్ద వయసు అని చెప్పారు. స్టేట్ జడ్పీ చైర్మన్ 32 మందిలో హైయెస్ట్ వయసు 4. అయినా నేను తిరిగిన ఉపాధి హామీ కూలీలో కూడా వందల మందిలో ప్రజలకి తిరగడం జరిగింది. ఎందుకంటే మన ప్రజలే ఆ సీట్కు న్యాయం చేయాలి. పోతే ఒక ప్రాణం పోతే 100 ప్రాణాలు కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు సందర్భంగా తెలియజేస్తాం.
మరి మా ఎంపీ గారు కూడా ఆ లెక్కనే వ్యవసాయ కుటుంబం చిన్న స్థాయి నుంచి వచ్చారు. బాగానే మా జెడ్పీటీసీ కూడా మీరందరూ ప్రజలతో మమేకమై ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుండాలని కోరుచు ఇంత మంచి చక్కని అవకాశానికి అధికారులు కూడా వారి శాఖల నుంచి మా సభ్యులు అడిగిన దానికి సమాధానాలు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మా గౌరవ ఎంపీటీసీ కానీ గౌరవ సర్పంచ్ కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ అందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా తమ సొంత పనులు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి గ్రామ సర్పంచులు యాదవపడలు హాజరై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం గౌరవించి సన్మానించి వాళ్ళకు బాధ్యతను మరింతగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆలు సర్పంచ్ అలాగే పత్తేపూర్ సర్పంచ్ మత్స్యాల సర్పంచ్ ముగ్గురు సర్పంచ్లకు ఆదరణ సన్మానం చేద్దాం. ఈ సన్మాన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గారు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జడ్పీ చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు, గ్రామాల్లో సేవ చేసిన సర్పంచులకి ఆర్మూర్ మండల పరిషత్ తరఫున సంతోషంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియాకి అడ్డం ఉండి ఎత్తున్నాను. మీరు 5 సంవత్సరాలు ఈ గ్రామానికి ఈ గ్రామాలకు సేవ చేశారు. మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలని మళ్ళీ ఈ 5 సంవత్సరాలే కాదు మళ్ళీ కూడా మీరు రావాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, గ్రామ ప్రజలకి మండల ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ కలుద్దాం మళ్ళీ గ్రామంలో విడిపోయి మండలంలో కలుద్దాం, మండలంలో విడిపోయి